హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను పద్మిని. సో ఈరోజు మనం ముంబై హైవేకి వచ్చేసాము. ముంబై హైవే చాలా చాలా ఫాస్ట్ మూవింగ్ అండ్ రియల్ ఎస్టేట్లో ఒక భూమి ఉన్నటువంటి ఏరియా. సో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ని మీకు పరిచయం చేయడానికి నేను వచ్చేసాను రాయల్ రిడ్జ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్కి. మరి ఇక్కడ ఈ కంపెనీ డైరెక్టర్ సంతోష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సంతోష్ గారు నమస్తే అండి. సో చాలా కోలాహలంగా ఈ రోజు అయితే ఒక మంచి అంటే మీ కంపెనీ నుంచి ఒక మంచి వెంచర్ని అయితే లాంచ్ చేశారు. ఏం వెంచర్ ఇది, ఎగ్జాక్ట్ గా మనం ఎక్కడ ఉన్నాం, ఈ డీటెయిల్స్ అన్ని ఒకసారి చెప్పండి. ఇప్పుడు మనం రాయల్ రిడ్జ్ కంపెనీ ఎలైట్ వ్యాలీ అని ఒక వెంచర్. ఈ వెంచర్ జస్ట్ మనం నిమ్స్ కి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో మనం ఉన్నాము. ఇటువైపు వెళ్తేనేమో జస్ట్ 1.5 కిలోమీటర్లో జరాసంగం మండల్ అండ్ కేతకి సంగమేశ్వర టెంపుల్ ఉంది, చాలా ఫేమస్ టెంపుల్ అది. సో ఈ రెండింటి మధ్యలో మనం ఎలైట్ వ్యాలీ అనే వెంచర్ మనం ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. సో ఎన్ని ఎకర్స్ లో ఉందండి ఈ ప్రాజెక్ట్? మేడం ఇది టోటల్ 5 acres లో ఉంది మేడం. మనకి ఇంకా వెనకాల కూడా ఎక్స్టెన్షన్ వస్తుంది. మనకి డిటిసిపి అప్రూవల్ ఆల్రెడీ వచ్చింది. ఇప్పుడు రేరా కూడా 3rd stage లో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏప్రిల్ 1st week లో మనకు రేరా కంప్లీట్ గా పర్మిషన్ వచ్చేస్తుంది మనకి. అలాగే ఇక్కడ ఎమ్యూనిటీస్ ఏమేమి ఇస్తున్నారు, అలాగే డెవలప్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ పర్టికులర్ వెంచర్ లో అండి? ఇక్కడ మనకు డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రికల్ పోల్స్ కానీ, చుట్టూ కాంపౌండ్ వాల్ కానీ, బీటీ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం. దీంట్లో పార్క్స్ కూడా వచ్చాయి మనకి. సో ఇవన్నీ కూడా మనం డెవలప్మెంట్స్ ఇస్తున్నాం. రైట్, ఇక్కడ మనం చూసుకుంటే ఇట్లా ఒక రోడ్ కూడా వెళ్తుంది, రోడ్ మీదే ఉంది ఇది యాక్చువల్ గా ఈ వెంచర్ కదా. ఈ రోడ్ ఎటు వెళ్తుందండి? ఇది పక్కన చిల్లపల్లి విలేజ్ ఉంటుంది మేడం. చిల్లపల్లి దాటగానే నిమ్స్ బౌండరీ స్టార్ట్ అవుతుంది. సో నియర్ బైనే ఉంది నిమ్స్. ఎగ్జాక్ట్లీ నిమ్స్ జస్ట్ 2 kilometers లోనే నిమ్స్ ప్రాజెక్ట్ లో ఉన్నాం మనం. సో నిమ్స్ అనేది డెఫినెట్ గా ఈ ముంబై హైవేలో చాలా పెద్ద ప్రాజెక్ట్ గా రాబోతోంది. సో దాని గురించి అలాగే ఈ సరౌండింగ్ హైలైట్స్ గురించి ఏమేమి ఉన్నాయి ఈ సరౌండింగ్ ఏరియాలో అనేది కూడా చెప్పండి. నిమ్స్ అనేది మేజర్ ప్రాజెక్ట్ అండి. ఇక్కడ ఈ మేజర్ ప్రాజెక్టులు ఏంటంటే మనకి నిమ్స్ ఎందుకు మనకి ఎలా వచ్చింది నిమ్స్ అనేది ఒక 2 minutes నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ 2011లో అప్పుడున్న మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ 2011లో ఎన్ఎంపీ పాలసీ తీసుకొచ్చారు. ఎన్ఎంపీ పాలసీ అంటే ఏంటంటే నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ. ఈ పాలసీ ద్వారా ఏంటంటే ఎక్కడైతే 3 రాష్ట్రాలు 2 రాష్ట్రాలు కలిసి ఉంటాయో అక్కడ మనకి ల్యాండ్ పుల్లింగ్ అనేది చేయాలి అని చెప్పి అప్పుడున్న మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఎన్ఎంపీ పాలసీ తీసుకొచ్చారు. సో అట్లా కంటిన్యూ చేస్తూ 2016లో ఇక్కడ ల్యాండ్ అవైలబుల్ ఉందని చెప్పి గుర్తించారు ఇప్పుడున్న మన బీజేపీ గవర్నమెంట్, మన మోడీ గారు. సో 2016లో ఇక్కడ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది మనకు నిమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని చెప్పేసి. సో ఇక్కడ 12,635 ఎకరాలు మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది ల్యాండ్ అని చెప్పి నిమ్స్ అలా అనౌన్స్ చేయడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ 2017-18లో ల్యాండ్ పుల్లింగ్ అంతా చేసుకుంటూ వెళ్ళారు. 2021కి వచ్చేసరికి ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్స్ కూడా తీసుకొచ్చారు. పర్మిషన్స్ రాగానే కంపెనీస్కి ఇన్విటేషన్ పంపించారు. పంపగానే ఇక్కడ మనకి హోండై కంపెనీకి 675 acres ఇచ్చారు. మళ్ళీ వేమ్ టెక్నాలజీస్ వచ్చింది. వేమ్ టెక్నాలజీస్ కూడా 511 acres ఇచ్చారు మనకి. దాంతోపాటు మనకు ట్రైటాన్ కంపెనీ యూఎస్ బేస్డ్ కంపెనీ, దాని తర్వాత వన్ మోటో అండ్ మహేంద్ర ఇట్లా ఇంకా కొన్ని కంపెనీస్ కూడా పైప్ లైన్లో ఉన్నాయి మనకి. సో ఈ 12,635 acresలో phase 1, phase 2 కింద సపరేట్ చేశారు. ఇప్పుడు phase 1 కింద మనకి పనులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. మనకు ఎస్ఆర్ఆర్ కంపెనీ వాళ్ళు టెండర్స్ దక్కించుకున్నారు. సో ఇప్పుడు వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దీంట్లో 3,500 acresలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ బోర్డ్స్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇప్పుడు నెక్స్ట్ ఒక 3 years తర్వాత ఇప్పుడున్న ప్రైస్ మనం ఏదైతే ఇప్పుడు మనం లాంచింగ్లో 9,000 పెట్టుకున్నామో నెక్స్ట్ 3-4 years తర్వాత ఇక్కడ ఈ 9,000 కాదు కదా, మీకు 20,000 అయినా మనం దొరకదు. అట్లాంటి ప్రైమ్ లొకేషన్ లో ఉన్నాం మనం. డెఫినెట్లీ. అయితే ఎంత అంటే పర్ స్క్వేర్ యార్డ్ ఎట్లా ఇస్తున్నారు అనే డీటెయిల్స్ చెప్పగలరా? ఎస్ మేడం, ఇక్కడ మనం 9,000 per square yard ఇస్తున్నాం ఇప్పుడు. సో మనకి ఇక్కడ ఈస్ట్ ఫేస్ చార్జెస్ కూడా మనకు ఒక 150 రూపీస్ మనం చార్జ్ చేస్తున్నాము. పర్ స్క్వేర్ 9,000. రైట్ అండి. అలాగే ఎంత స్క్వేర్ యార్డ్స్ అనేది అవైలబుల్ గా ఉంది? మినిమం వచ్చేసి 153.33 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. మాక్సిమం వచ్చేసి మనకు 300 స్క్వేర్ యార్డ్స్ కూడా అవైలబుల్ గానే ఉన్నాయి. అసలు రెసిడెన్షియల్ వచ్చే అవకాశం ఉంటుందా ఇక్కడ? 100% మేడం, రెసిడెన్షియల్ అవకాశం ఉంటుంది. ఆల్రెడీ రీసెంట్ గా మనకి హోండై కంపెనీ వాళ్ళు విజిట్ చేసిపోయారు ప్లాంట్ మనం స్టార్ట్ చేయాలని చెప్పి. ఎందుకంటే ప్యారలల్ గా కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళకు అండర్స్టాండింగ్ వచ్చి సైట్ విజిట్ చేయడం జరిగింది. ఒక్క 3 years 4 years తర్వాత మనం ఇక్కడ ఈ ప్రాంతాన్ని మనం గుర్తించలేము. అంతా డెవలప్ అవుతుంది. ఎందుకు డెవలప్ అవుతుంది అనేది ఒక 3 reasons ఉన్నాయి. ఇక్కడ మనకు ఇక్కడ 20-25 kilometers లో మనకి బిదర్ ఎయిర్పోర్ట్ ఉంది మేడం. బిదర్ ఎయిర్పోర్ట్ కూడా ఏంటంటే ఇది వరకు మిలిటరీ వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు డైలీ మనకు బెంగళూరుకి ఫ్లైట్స్ ఉన్నాయి డైలీ మనకి. గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఈ బిదర్ ఎయిర్పోర్ట్ ని జిఎంఆర్ వాళ్ళకి ఇచ్చారనమాట, కమర్షియల్ గా డెవలప్ చేయమని చెప్పి. అట్లా కాకుండా మనకి ఇంకో డెవలప్మెంట్ ఏంటంటే
14 కిలోమీటర్స్లో జైరాబాద్ రైల్వే స్టేషన్ ఉంది. ఈ రైల్వే స్టేషన్ కూడా ఒక ప్రత్యేకత ఉంది. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ అమృత్ భారత్ స్కీమ్లో పెట్టింది ఈ రైల్వే స్టేషన్ని. మనకు అమృత్ భారత్ స్కీమ్ అంటే ఏంటంటే 1600 రైల్వే స్టేషన్స్ ఇండియాలో గుర్తించింది అమృత్ భారత్ స్కీమ్లో. అందులో ఒకటి జైరాబాద్ రైల్వే స్టేషన్. దీంట్లో రైల్వే ట్రాక్స్, ప్లాట్ఫామ్స్ ఎక్స్టెండ్ అవుతాయి, బాగా లిఫ్ట్స్, ఎక్స్లేటర్స్ ఇవన్నీ కూడా వస్తాయి మనకి దాంట్లో. సో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో డెవలప్ చేయాలని చెప్పి గవర్నమెంట్ డిసిషన్ తీసుకొని ఈ రైల్వే స్టేషన్ అమృత్ భారత్ స్కీమ్ లో పెట్టారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు ఇక్కడ బుల్లెట్ ట్రైన్ ఆప్షన్ కూడా వస్తుంది, ప్రపోజల్ పెట్టారు. ఆల్రెడీ 2 సర్వేస్ అయిపోయాయి, 3rd సర్వే కూడా ఉంటుంది. ఒకవేళ మనకి ఇక్కడ జైరాబాద్లో కూడా బుల్లెట్ ట్రైన్ స్టాప్ ఇచ్చారనుకోండి, మనం ఈజీగా హైదరాబాద్కి జస్ట్ 10 to 15 మినిట్స్లో మనం ట్రావెల్ చేయొచ్చు హైదరాబాద్కి. అదర్ దాన్ దట్ ఏం కనెక్టివిటీ ఉంది ఇక్కడికి రావాలంటే? ఎలా రావాలి? మళ్ళీ ముంబై హైవే ఉంది మనకి ఇక్కడ. ఈ ముంబై హైవే కూడా ఏంటంటే మనకు హైదరాబాద్ ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి, ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 3 నుంచి డైరెక్ట్ మనకు సంగారెడ్డి, సదాశివపేట నుంచి డైరెక్ట్ మనకి ఇక్కడ ఉగ్గెల్లి చౌరస్తా ఉంటుంది. అక్కడ నుంచి మన సైడ్కి ఈజీగా రావచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ముంబై హైవేలో ఇందాకే అనుకున్నట్టుగా చాలా చాలా బూమ్ ఉంది ఇక్కడ రియల్ ఎస్టేట్ అనేది. సో ఇందాక ఆయన చెప్పినట్టుగానే ఓవర్ ఎ పీరియడ్ ఒక 3-4 ఇయర్స్లో అయితే ఇది గుర్తుపట్టనటువంటి రీతిలో కూడా డెవలప్ అవుతుంది అని చెప్తున్నారు. మరి మీరు కూడా అతి తక్కువ ధరలోనే ఈ కంపెనీ వాళ్ళు చక్కగా ఇస్తున్నారు కాబట్టి, ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి ఫర్ మోర్ క్వైరీస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.